నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. సో ఉగాది వస్తోంది. ఉగాది గురించి ఎన్నో విషయాలు ఉంటాయి. మనకి తెలిసినప్పటికీ కూడా గురువుల మాటల్లో వింటే అదో ఆనందం కదా. సో ఈరోజు మనతో పాటు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యే అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి ఉగాది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ ఉగాది. సో ఉగాది అంటే ఆఫ్ కోర్స్ అందరికీ మామూలుగా తెలిసిందే. అవును. కాకపోతే మీ మాటల్లో అసలు ఈ ఉగాది పర్వదినాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది కన్నా యుగాది. యుగాది. ఓకే. యుగాది అనేది యుగాది అనే పదం నుంచి అది వచ్చి ఉగాది అయిపోయింది అంతే. బ్రహ్మ సృష్టి మొదలెట్టినటువంటి రోజు కాబట్టి దీన్ని యుగాది అని పిలుస్తారు, లేదా ఉగాది ఏదైనా అనుకోవచ్చులేండి. ఈ ఉగాదికి ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఆకులు రాలి కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి, మామిడి పూతలు, వేప చిగుర్లు, పక్షుల కిలకిల రావాలు, దాన్ని ఏమంటారు, కోకిల గానాలు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి చల్ల గాలి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మా వసంతకాలం ఏ కాలం ఉండదు, వసంతకాలం అంత బాగుంటుంది. ఈ మార్పు అంతా కనిపిస్తుంది చూడండి ఉగాదికి. ప్రకృతి అంతా కళకళలాడుతూ ఉంటుంది. ఇది నా ధర్మం, నా నూతన సంవత్సరంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆంగ్ల సంవత్సరానికి మన ఉగాదికి తేడా చూసుకుంటే డేట్ మారుతుంది అంతే అక్కడ, కానీ మనకి ప్రకృతే మారుతుంది. ఆ ప్రకృతి కొత్త కళని సంతరించుకుని ఉంటుంది. ఆ మామిడి తోరణాలు కడితే కూడా ఎంత బాగుంటాయమ్మా. వక్రలక్ష్మీ పరివాహ చలన్మీ నామలో వచ్చిన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నట్టు అమ్మవారి కళ్ళు, ముక్కు, ఈ కనుబొమ్మలు గుర్తొస్తూ ఉంటాయి ఆ మామిడి తోరణాలు కట్టినప్పుడు గుమ్మానికి. ఆ చూడండి అమ్మవారి యొక్క గృహ తోరణ చిల్లిక, ఆ దాని ఏంటారు, గుమ్మానికి కట్టిన మామిడాకుల్లాగా అమ్మ యొక్క కనుబొమ్మలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా. కొత్త నూతన గృహానికి అంటే అంత అందంగా ఉంటుంది ప్రకృతి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఇక్కడ ఉగాది అంటే పిండి వంటలు చేసుకోవడము, లేకపోతే అవన్నీ భాగం. ముఖ్యంగా ఏ పండగ వచ్చినా సూర్యోదయ పూర్వమే లేవడం, అభ్యంగన స్థానం ఏ పండగకైనా సర్వసాధారణం మన ధర్మంలో. తర్వాత నూతన వస్త్రాలు, చిరుగులేనటువంటి వస్త్రాలు నూతన వస్త్రాలు అంటే. అవును, ప్రత్యేకంగా ఉగాది రోజున కొత్త వస్త్రాలు ఖచ్చితంగా ధరిస్తాం. ఎందుకని అంటారు? కొత్త సంవత్సరం కదమ్మా, అంతా కొత్తగా బాగుండాలి కదా, మనసు ఆహ్లాదంగా ఉండాలి. మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఆ రోజు బాగుంటే సంవత్సరం అంతా బాగుంటుంది అని ఒక సెంటిమెంట్ ఉంటుంది. నిజంగా కూడా చాలా మంది ఫాలో అవుతారు కూడా. తర్వాత షడ్రుచుల మేళం మన జీవితంలో పులుపు, తీపి, వగరు, కారం, ఉప్పు, చేదు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడూ కూడా తీపే ఉండదు కదా, అన్నీ ఉంటాయి. జీవితం అన్నీ సమపాళ్లలో ఉండాలి. తర్వాత ఆ రోజు ఉగాది పచ్చడి చేసిన తర్వాత బెల్లము, వేప చిగురు, కొద్దిగా ఆవు నెయ్యి ఇవన్నీ కలిపి తీసుకోవడం ద్వారా కొన్ని బాధల నుంచి కూడా మనకి విముక్తి జరుగుతుందట. ఆ సంవత్సరం ఉన్నటువంటి దోషాల నుంచి కూడా కొంచెం బయటపడతాము. అలాగే పంచాంగ శ్రవణం ద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క గమనంలో కొన్ని తేడాలు వచ్చి ఆదాయ వ్యయాల్లో, లేకపోతే మాన అవమానాల్లో, అవమానము గౌరవంలో ఈ గ్రహ సంచార రీత్యా కొన్ని బాధలు ఉంటూ ఉంటాయి. అందుకని అవన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం ద్వారా తొలగిపోతాయి. ఇక ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరము. పేరే ఎందుకు పరాభవ అంటే కనుక కొంచెం ఏదో ఓడిపోతామా అన్న ఫీలింగ్, ఏదో ఓడిపోతుందో అలా అనిపిస్తుంది కదా. ఏంటి అసలు అంటే పరాభవము అంటే అర్థం ఏంటమ్మా? పరాభవం అంటే అవమానం. పరాభవం అంటే ఓడిపోవడం. ఇన్ఫాక్ట్ అంతే కదా. పరాభవం ఓడిపోవడం వేరు, అవమానం వేరు. పరాభవం అంటే ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు రౌద్రనామ సంవత్సరం ఉంది అంటే ఆ రోజు అంతా ప్రజలంతా రౌద్రంగా ఉంటారా ఏంటి? మరి అలా అంటే పోయిన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అంటే ఒక గంధర్వుడి పేరు. మరి ఆ సంవత్సరం అంతా బాగున్నామా? ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఎన్ని రైలు ప్రమాదాలు జరిగాయి. అందుకని సంవత్సరానికి వచ్చే పేరుని బట్టి ఏమి ఉండదు, ఆ సంవత్సరం వచ్చే గోచార రీత్యా గ్రహ గమనాలని బట్టి మన యొక్క ఇది ఉంటుంది తప్ప ఆ సంవత్సరానికి ఆ పేరమ్మా. ఇప్పుడు పింగళ నామ సంవత్సరం, లేదా రౌద్రనామ సంవత్సరం, లేదా ఇట్లా మనం తీసుకుంటున్నాం కదా విశ్వావసనామ సంవత్సరం అయిపోయి ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలోకి వచ్చాం. అంటే సంవత్సరం పేర్లో ఏం లేదమ్మా, ఇవన్నీ ఋషుల యొక్క పేర్లు. మన యొక్క సంవత్సరం పేర్లు అంటే ఋషుల యొక్క పేరు. అసలు పరా అనే దానికి అర్థం ఏంటి? వేరే వాళ్ళు, పరాయి వాళ్ళది. పరా అంటే అల్టిమేట్. ఓకే. భవ
భయసాగరం, భవసాగరం. ఓకే. అంటే భవము అంటే ఏంటి అంటే ఇక్కడ పరాభవనామ సంవత్సరం అంటే నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకునేటటువంటి సంవత్సరం. నిన్ను నువ్వు అక్కడికి తీసుకెళ్లే సంవత్సరం, నీకు నువ్వు ఆలోచించుకునే సంవత్సరం, నిన్ను నువ్వు మార్చుకుని 10 మందిని మార్చే సంవత్సరం. అంతే తప్ప పరాభవం అంటే అవమానాలు జరుగుతాయని కాదు. గోచార రీత్యా ఎలా ఉంటుందో అయినా కూడా మనం ఏం కంగారు పడవలసిన పని లేదు. గ్రహశాంతులు ఉంటాయి, నక్షత్ర జపాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఉండే సిచ్యువేషన్స్ చూస్తే వారని కానీ లేకపోతే అటు గ్యాస్ స్కేర్సిటీ కానీ లేకపోతే ఇంకా వేరేవన్నీ సిచ్యువేషన్స్ చూస్తే ఏమో ఏదన్నా అవుతుందా అన్న భయం, ఆందోళన ప్రజల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మీరు వార్ అన్నారు కదా, మీకు విశ్వావసనామ సంవత్సరం గుర్తుందా? అప్పుడు కూడా రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగింది. అవును, కానీ అప్పుడు మన మీద ఎక్కువ ఎఫెక్ట్ లేదు. ఎందుకు లేదు? ఏదో గోల్డ్ ప్రైజెస్ ఏవో హైక్ ఉండొచ్చేమో. ఎప్పుడు ఉండేది అప్పుడే ఉంటుందమ్మా. ఎంత చెట్టుకి అంత గాలి అని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏదో ఈ పరాభవనామ సంవత్సరం పేరు వచ్చింది కాబట్టి ఇవన్నీ వచ్చాయని చెప్పడానికి ఏం లేదమ్మా. అంటే భయపడవద్దు. ఫస్ట్ భయపడవలసినంత అవసరం అయితే లేదు. చెప్పాను కదమ్మా, దేనికైనా భగవంతుడు ఉన్నాడు. ఇలాగా అందుకని పరాభవనామ సంవత్సరం అన్నంత మాత్రాన్ని ఏమీ భయపడవలసిన పని లేదు. ప్రత్యేకించి ఉగాది రోజు పంచాంగంలో మనకి చెప్పేది రాజదర్శనం. అంటే రాజుని దర్శనం చేసుకోవాలంటారు ఆ రోజు. మనకి రాజు ఎవరు? వాగర్ధ ఇవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఆ పార్వతీ పరమేశ్వరులే మహారాజు, మహారాజ్ఞి. చక్కగా వారి దర్శనం చేసుకోండి, అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మ, ఉగాదికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అమ్మ, ఉగాదికి పంచాంగం రూపొందిస్తారు. దాన్ని ఏ విధంగా ఆధారం చేసుకొని ఈ ఫలితాలు అనేవి నిర్ణయిస్తారో ఆ పంచాంగాన్ని కూడా ఎలా తయారు చేస్తారు? పంచ అంగములు చూడండి, 5 అంగములు ఏంటవి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 అంశాల మీద ఆధారపడి పంచాంగాన్ని తయారు చేస్తారు. ఎంత గొప్పది పంచాంగం అంటే ఎప్పుడో ఉన్న గ్రహణాన్ని కూడా సంవత్సరం ముందు లెక్కగట్టి రాస్తారు. ఫలానా టైంకి స్టార్ట్ అవుతుంది, ఫలానా టైంకి ఎండ్ అవుతుంది అని చెప్పి రాస్తారు. అది కాకుండా గృహప్రవేశ ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు, కర్తరులు, తర్వాత మౌఢ్యాలు, గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం, అధిక మాసాలు, చూడండి క్యాలిక్యులేషన్. భౌగోళిక శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చక్కగా పంచాంగాన్ని తయారు చేస్తారు. ఎంత గొప్పదండి, సైన్స్ కన్నా గొప్పది. ఎప్పుడో ఉండేటువంటి గ్రహణాన్ని సంవత్సరం ముందు లెక్కగట్టి రాశారంటే వాళ్ళ జ్ఞానం చూడండి. ఆ సంవత్సరంలో ఏమేం జరుగుతుంది ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటారు. ఆ గ్రహగమనాన్ని బట్టి వేళ్ల మీద లెక్కబెట్టి చెప్తారమ్మా మన పండితులందరూ కూడా. చూడండి అసలు ఎంత గొప్ప అంటే ఏ ఎక్విప్మెంట్ ఏం లేదే వాళ్ళకి. ఆ యొక్క వేళ్ల మీద లెక్క పెట్టి ఆ పంచాంగాలు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే 5 అంగముల్ని పట్టుకుని ఎంత బాగా చెప్తారండి. ఆ తర్వాత స్వప్నాలు, ఆ దుస్వప్నం, సుస్వప్నం, ఇట్లా ఒకటేంటమ్మా. తర్వాత పుట్టుమచ్చలు, కొన్ని పంచాంగాల్లో పుట్టుమచ్చలు, వాటి యోగాలు కూడా రాస్తూ ఉంటారు. బల్లిపాటు రాస్తూ ఉంటారు. తర్వాత జన్మ నక్షత్రానికి ఏ నక్షత్రంలో ఏ నామం పెడితే మీ నక్షత్ర నామం ఏంటి రాస్తూ ఉంటారు. ఇంకా అంతకన్నా ఏముంటాయి మా, ప్రతి విషయము మనకి పంచాంగంలో ఉంటూనే ఉంటుంది. తర్వాత పండగలు, ఏ పండగలు ఎప్పుడు వస్తాయి, ఎప్పటికి ముగుస్తాయి, తిథి, ప్రతిరోజు తిథి, రాహుకాలము, యమగండము, తర్వాత వర్జము, చూడము ఎంత ప్రతిదీ యాక్యురేట్గా. అసలు చూడము అంత గొప్ప పాండిత్యం అంటావు. ఇదంతా ఏం తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలని అనుసరించి రాస్తారు. అయితే అమ్మ, ఇందులోనే మరి ఇప్పుడు ఈ పంచాంగం ఏదైతే ఉంటుందో దాని మీదనే ఎంతో మంది వెయిట్ చేసి అప్పటిదాకా ఉగాది వరకు వెయిట్ చేసి ఆ పంచాంగం వినాలి అని అనుకుంటారు. అయితే ఇది ఎట్లా ఒక లైఫ్ని డిసైడ్ చేస్తుంది అని అంటారు? తప్పకుండా అమ్మ, ఇప్పుడు మామూలుగా పంచాంగ శ్రవణం అనేది ముందు వినేస్తున్నాం, కానీ ఉగాది రోజు వింటే ఆ సంవత్సరం మన జన్మజాతకంలో కొన్ని గ్రహ దోషాలు ఉంటాయి, అవి నివారించబడతాయని కూడా చెప్పబడిందమ్మా. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, తిథి, వార, నక్షత్ర, యోగము, కరణము. ఆ రోజు తిథి, ఆ రోజు ఉండే సమయము, ఆ సమయంలో ఉండేటటువంటి దాన్ని ఏమంటారు శక్తి, ఇవన్నీ ఉగాదిలో ఉండేటటువంటి శక్తి, ఇవన్నీ కూడా ఆ రోజు పంచాంగ శ్రవణంలో మొత్తం వినాలి. చూడండి, వర్షం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు దున్నచ్చు, ఇవన్నీ కూడా చెప్తారు కదమ్మా. ఎప్పుడు మొలకలు నాటచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి పంచాంగంలో. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి విని
సూర్యుడు ఏ స్థితిలో ఉన్నాడు, చంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు, రాహుకేతువులు ఎలా ఉన్నారు, ఆదిత్యాది నవగ్రహములు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని చక్కగా అంతా విని మన రాశి ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని కూడా వింటే కనుక ఆ సంవత్సరంలో ఉండేటటువంటి గ్రహ దోషాల్లో సగం తగ్గినట్టే. అంటే ఆ రోజుకుండే ప్రత్యేకత అలాంటిది. తర్వాత అమ్మ ఒక వినడమే కాదు, బ్రాహ్మణుణ్ణి సత్కరించడం కూడా చాలా అవసరం. ఎక్కడైనా కూడా అమ్మ ఈ దోష నివారణ అనేది దానం ద్వారానే జరుగుతుంది. అది ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే పుచ్చుకోగలడు. అంటే ఉగాది రోజున దానం చెయ్యాలి అని. అసలు మామూలుగా పంచాంగ శ్రవణం అనేది ఎలా ఉండేది, బ్రాహ్మడు గారి ఇంటికి రావాలి, పంచాంగం చదవాలి, వారిని అన్ని కానుకలతో ఇచ్చి సత్కరిస్తారు ఆ రోజు. దానం అంటే అన్ని కానుకలు, డబ్బులు, స్వయం పాకము, బియ్యము ఇవన్నీ ఇచ్చి సత్కరిస్తారు సద్బ్రాహ్మణుడిని. సరే మనకు ఆయన్ని పిలిపించి చదివించుకునే అవకాశం లేకపోయినా సరే ఎంతో కొంత మీ శక్తి మేర చక్కగా బ్రాహ్మణుడికి వస్త్రాలు, స్వయం పాకం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఉంటుంది కదా, అక్కడ విన్నా కూడా చాలు, అక్కడ కూడా విని చక్కగా అక్కడ కూడా ఇవ్వచ్చు. అయితే అమ్మ ఈ పుస్తకం కొనుక్కొని వచ్చుకుంటూ ఉంటాం స్టార్ట్ అవుతూ ఉంటే, ఆ పంచాంగంకి పుస్తకంకి కూడా పూజ చేయాలి అని అంటారు, దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు. అంటే అమ్మా ఇప్పుడు మనం పుస్తకాన్ని కూడా భగవత్ స్వరూపం కింద చూస్తాం. ఉగాది రోజు ఆ యొక్క పంచాంగాన్ని పూజించి ఆఖరికి ఉగాది పచ్చడిని కూడా భగవంతుడికి నివేదన చేసి తీసుకుని తిని పంచాంగం చూస్తూ ఉంటాం. అప్పటిదాకా అసలు అయితే పంచాంగం కూడా చూడకూడదు అంటూ ఉంటారు. అంటే అక్కడ ఏది అంటే ఏదైనా కానీ నీ కృపే నన్ను చల్లగా చూడు ఈ సంవత్సరం అని చెప్పి ఒక దానికి ఒక భావన. అందుకని చక్కగా పూజ చేసి పవిత్రంగా ఆ పుస్తకాన్ని చదువుకుంటాం అంతే. అంటే ప్రత్యేకంగా పూజ అంటూ ఏం లేదు, దేవుడి దగ్గర అయితే పెట్టడం పవిత్రంగా భావిస్తాం కాబట్టి అంతా బాగుండాలి డిపెండ్ అయి ఉంటాం కాబట్టి. అందుకే చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు పుస్తకాన్ని సరస్వతీదేవి రూపంలో మనం కొలుస్తూ ఉంటాం, అందుకని ఆరాధిస్తూ ఉంటాం. అందుకని ప్రతిదీ మన ప్రతి అడుగు ప్రతి పని దైవత్వమేనమ్మా, దైవంతోనే ముడిపడి ఉంటుంది మనదంతా. అంత గొప్ప ధర్మం మనది. అయితే అమ్మ ఉగాది అనగానే మనకి కలశం ఒకటి, మామిడాకులు ఒకటి కంపల్సరీ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆచారం ఉంది అని కొంతమంది అంటారు, లేదు అని అంటారు. అసలు కలశం పెట్టుకోవాలా వద్దా? ఉగాదికి ప్రత్యేకించి కలశాలు ఏమి అవసరం లేదమ్మా. మీరు చెప్పిన కలశం వసంత నవరాత్రుల సందర్భంగా పెడుతూ ఉంటారు. ఆ 9 రోజులు పూజ చేసుకునేవారు ఉగాది రోజు కలశ స్థాపన చేస్తారు తప్ప ఉగాది కంటూ ప్రత్యేకమైన కలశ స్థాపన అంటూ ఏం లేదు. ఉగాది పచ్చడి చేయడము, చక్కగా పూజ చేసుకోవడము, ఇంటిల్లిపాది కూర్చొని సత్సంగం చేసుకోవడము, ఆ ప్రసాదం స్వీకరించడము, తర్వాత ఏమో ఈ యొక్క పంచాంగ శ్రవణం వినడం అనేది చాలా ముఖ్యం. అమ్మ సంవత్సరం పేరుని ఆధారపడి మన నిత్య జీవితం ఉండదు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు కదా, దానివల్ల వచ్చేది ఏమీ లేదు అని అంటున్నారు. కానీ ఈ పంచాంగం విని అందులో రాజపూజ్యం కానీ లేకపోతే అవమానం కానీ ఇలాంటివి చూసి చాలా కొంతమంది బాధపడుతూ ఉంటారు కూడా, దాన్ని ఎలా తీసుకోవాలంటారు? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, దేనికి భయపడద్దు. ఇవి మనకి మామూలుగా అందరికీ ఇప్పుడు మిథున రాశి ఒకళ్ళది, కర్కాటక రాశి ఒకళ్ళది మేష రాశి. ఆ యొక్క సంవత్సరంలో ఆ గ్రహగమనాల్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ మనం పుట్టినప్పుడు జన్మజాతకం ఉంటుందిగా, ఆ జన్మజాతకంలో గ్రహస్థితిని బట్టి కూడా కొన్ని ఉంటాయి. అందుకని కేవలము దాన్ని చూసే భయపడిపోయి మొర్రోమంటూ ఏడ్చేయాల్సిన పని ఏమీ లేదు. అర్థమైందమ్మా? నేను చెప్తున్నాను కదమ్మా, మీకు ఏదన్నా బాధ అనిపించినా, దుఃఖం అనిపించినా, నాకు బాగాలేదనిపించినా వెంటనే హాయిగా ఉన్నాను రుద్రాభిషేకం చేసుకోండి. దానికి మించింది లేదు. పుట్టారా రుద్రాభిషేకం, వెళ్ళిపోయారా రుద్రాభిషేకం, బాధ వచ్చిందా రుద్రాభిషేకం, దేనికి సమస్య వచ్చిందా రుద్రాభిషేకం, ఆనందం వచ్చిందా రుద్రాభిషేకం, దుఃఖం వచ్చిందా రుద్రాభిషేకం, దాని సుఖం వచ్చిందా రుద్రాభిషేకం, దాన్ని మించింది లేదు తల్లి. శివయ్య అంతే, ఆయన అంతే. అసలు ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్ని విభూతులు ఉన్నట్టే మన దగ్గర. అందుకని హాయిగా ఇలాంటి శంక ఏదైనా మీకు ఉంటే మాత్రం చక్కగా ఇంట్లో ఒక్కసారి రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి చాలు. అలాగే అమ్మ, మన ప్రేక్షకులకు ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేద్దామా? తప్పకుండా. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరందరూ కూడా ఎటువంటి భయాలు లేకుండా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉత్తరపౌత్రాభివృద్ధితో అలాగే జ్ఞానముతో ఆ లలితా పరమేశ్వరి మీద భక్తితో సుఖ సంతోషాలతో అమ్మ అనుగ్రహంతో అందరూ ఉండాలని కోరుకుంటూ మీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ. శ్రీమాత్రే నమః.